ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. నాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ముందస్తు నూతన సంవత్సర వేడుక జరుపుకున్న జంగారెడ్డిగూడెం మున్సిపల్ కౌన్సిల్. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి. కూటమి ప్రభుత్వం పునఃప్రారంభించిన అన్నా క్యాంటీన్లు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి. కూటమి పార్టీల మున్సిపల్ కౌన్సిలర్లు వెల్లడి. ఐక్యతతో ఆదర్శంగా నిలుస్తున్న జంగారెడ్డిగూడెం రాకింగ్ క్వీన్స్ క్విట్టి సభ్యురాలు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ఆకాంక్ష. ఉద్యోగ విరమణ పొందిన జంగారెడ్డిగూడెం పురపాలక సంఘ కార్యాలయ సబార్డినేట్ షేక్ మహమ్మద్ షరీఫ్ ఘనంగా సత్కరించిన కౌన్సిల్ సభ్యులు. నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో జీవించాలని మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి ఆకాంక్షించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని మున్సిపల్ కౌన్సిల్ సమావేశ మందిరంలో ముందస్తు నూతన సంవత్సర వేడుకను బుధవారం జరిపారు. దీనిలో భాగంగా కౌన్సిల్ సభ్యులతో కలిసి చైర్పర్సన్ కేక్ ను కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్లు ముప్పిడి వీరాంజనేయులు మాట్లాడుతూ తమ కౌన్సిల్ బాధ్యతలు చేపట్టి 4 సంవత్సరాల 9 నెలలు పూర్తయిందన్నారు. మరో 3 నెలల్లో తమ పదవీ కాలం ముగుస్తుందన్నారు. రాబోయే రోజుల్లో కూడా తామంతా కౌన్సిల్లో కొనసాగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. వైస్ చైర్పర్సన్ కంచెర్ల వాసవిరత్నం మాట్లాడుతూ తమ కౌన్సిల్లో 16 మంది మహిళా కౌన్సిలర్లు ఉన్నారని, రాబోయే రోజుల్లో మరింత మంది మహిళల కౌన్సిల్లో ఉండాలని ఆకాంక్షించారు. కౌన్సిలర్ కట్టు రమాదేవి మాట్లాడుతూ 2026వ సంవత్సరంలో అందరి జీవితాల్లో కొత్త వెలుగులు నిండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కె వెంకటరమణతో పాటుగా కౌన్సిల్ సభ్యులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. మన జంగారెడ్డిగూడెం పురపాలక సంఘం కమిషనర్ గారికి, మన కౌన్సిల్కి, వైస్ చైర్మన్కి, పట్టణ ప్రజలందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు. అధికారులు కూడా చైర్మన్గా, కౌన్సిలర్లుగా మార్చి 18, 2021 ప్రమాణం చేసిన నాటి నుంచి ఇప్పటికి 4 సంవత్సరాల 9 నెలలు పూర్తి చేసుకొని 2025 సంవత్సరంలో మరి లాస్ట్ 31ని ఈ రోజున కౌన్సిల్ మీటింగ్ పెట్టడం జరిగింది. ఇంకా 3 మీటింగ్లు ఉన్నాయి కాబట్టి ఈ రోజున 2025కి గుడ్ బై చెప్తూ 2026లో ఇప్పుడున్న కౌన్సిలర్లు అందరూ కూడా మళ్ళీ ఎలక్షన్లో మళ్ళీ కౌన్సిలర్లు అవ్వాలి, చైర్మన్లు అవ్వాలని మనసారా కోరుకుంటూ మేము 4 years 9 months నుంచి కౌన్సిలర్లుగా ఉన్నాము. జంగారెడ్డిగూడెంకి చాలా రోడ్స్ అవనివ్వండి, డ్రైన్స్ అవనివ్వండి, అంతకుముందు ఉన్న దానికంటే కూడా చాలా ఎక్కువే సేవ చేశాము. అలాగే ఇప్పుడు కౌన్సిల్ సభ్యుల్లో 16 మంది లేడీస్, మొత్తం 30 వార్డులు ఉంటాయి, 16 మంది లేడీసే ఉన్నారు. అలాగే నెక్స్ట్ ఇయర్ కూడా లేడీస్ అందరూ ముందుకు వచ్చి ఇలాగే మన అధికారంలో కౌన్సిలర్లుగా నిలబడి అందరూ ముందుకు రావాలని, అందరూ హ్యాపీ అండ్ హెల్దీ అండ్ వెల్దీగా అందరూ ఉండాలని కోరుకుంటూ చెప్పేది ఏంటంటే 2025 అనేది కొన్ని హ్యాపీ న్యూస్, కొన్ని బ్యాడ్ న్యూస్తో కలిసి మొత్తం మీద వెళ్ళిపోయింది. పోయిన దాని గురించి ఆలోచిస్తారు కాబట్టి వచ్చే 2026 అందరికీ ఆయురారోగ్యాలను, అంతేకాకుండా వాళ్ళు కోరుకునే అన్నీ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కూటమి ప్రభుత్వం పునఃప్రారంభించిన అన్నా క్యాంటీన్లు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని మున్సిపల్ కౌన్సిలర్ కట్టు రమాదేవి పేర్కొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయానికి సమీపంలో ఉన్న అన్నా క్యాంటీన్ బుధవారం కూటమి పార్టీల మున్సిపల్ కౌన్సిలర్లు సందర్శించి భోజనం చేస్తున్న వారితో మాట్లాడి అభిప్రాయాలను సేకరించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్లు వలవల తాతాజీ, తెలగారపు జ్యోతులతో కలిసి రమాదేవి మాట్లాడుతూ చింతలపూడి శాసనసభ్యుల సొంగ రోషన్ కుమార్ ఆదేశాల మేరకు అన్నా క్యాంటీన్ ను సందర్శించామని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజా సంక్షేమానికి ఎన్నో కార్యక్రమాలను చేపట్టిందన్నారు. వీటిలో అన్నా క్యాంటీన్ ఎంతగానో ప్రజలకు ఉపయోగపడుతుందని తెలిపారు. ఇక్కడ భోజనం చేసిన వారు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో అన్నా క్యాంటీన్ మరింత సమర్థవంతంగా నడిపేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వివరించారు.
కొంతమంది బీపీలు షుగర్లు ఉంటాయి కదా. జంగారెడ్డిగూడెం పట్టణంలోని మున్సిపల్ ఆఫీస్ సమీపంలో ఉన్నటువంటి అన్నా క్యాంటీన్కి రావడం జరిగింది. ఇక్కడ ఫుడ్ ఎలా ఉంది తెలుసుకోవడానికి, అలాగే అసలు వీళ్ళ ఎలా ఆన్సర్ ఇస్తారనే ఉద్దేశంతో అడిగితే అందరూ తినే వాళ్ళందరూ కూడా భోజనం చాలా బాగుంటుంది, ఉప్పు అయితే చాలా బాగుంటుంది, అన్నం కూడా బాగుంటుంది, కూరలన్నీ కూడా బాగుంటున్నాయి అని చెప్పడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం వచ్చాక తీసుకున్నటువంటి మంచి డెసిషన్ ఏది అంటే అన్నా క్యాంటీన్. పేద ప్రజలకి 5 రూపాయలకి భోజనం పడుతున్నారు అని వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. కాబట్టి ఈ అన్నా క్యాంటీన్ విషయంలో మేము కూడా అప్పుడప్పుడు విజిట్ చేసి తినడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ రోజున మన అన్నా క్యాంటీన్ నిర్మించిన కాడి నుంచి కూడా ఇలా కలకల్లాడుతుంది. ఎంతో మంది అనార్థులకి ఈ క్యాంటీన్ ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే రోజు కూలీకి పొరుగురు నుంచి వచ్చి కూడా 5 రూపాయలకి భోజనం అంటే మాటలు కాదు. ఇలాంటి ఆకలి తీసే ఈ అందరూ అన్నదాతలందరూ కూడా ఈ ఎంతో మంచి కార్యక్రమం ఇది. ఈ రోజున ఇంత కడుపు నిండు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కూటమి ప్రభుత్వం దీవిస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా 99.5% అందరూ కూడా చాలా బాగుందండి, రైస్ బాగుంది, పప్పు బాగుంది, పెరుగు బాగుంది, సాంబార్ బాగుందని అన్నారు. 5 రూపాయలకి అన్నం పెట్టి ఇంతమంది జీవితాల్లో ఆకలి నింపుతున్న మా కూటమి ప్రభుత్వం పెద్దలందరికీ, మోడీ గారికి కానీ, చంద్రబాబు నాయుడు గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాం. వీళ్ళందరి తరఫున కూడా మాకు అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది. అందరికీ నమస్కారం అండి. ఈరోజు అన్నా క్యాంటీన్ దగ్గరికి వచ్చి ప్రజల అభిప్రాయాలని తెలుసుకోవడం అనేది జరిగింది. అందరూ కూడా 5 రూపాయలకి భోజనం పెట్టడం అనేది కూటమి ప్రభుత్వం మా ఆకలి తీరుస్తూ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడాను పేదలకి, ఇక్కడికి వచ్చిన మార్కెట్ దగ్గరకు వచ్చిన ప్రజలకి కడుపు నిండా అన్నా క్యాంటీన్ అనేది 5 రూపాయలకి భోజనం చాలా బాగుంటుందని చెప్పి ప్రజల అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఈ విధంగా భోజనం ఏర్పాటు చేసిన కూటమి ప్రభుత్వానికి, బాబు గారికి, మోడీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రజల తరఫున సెలవు తీసుకుంటాం. భోజనం అయితే చాలా బాగుందన్న. లాంగ్ నుంచి వస్తున్నాం మేము. భోజనం అయితే బాగుంది. 5 రూపాయలు భోజనం ఎవరో పెట్టరు. మనం లాంగ్ నుంచి వస్తున్నాం. మన కడుపు నిండుతాకంటే భోజనం చాలా బాగుంటుంది. బయట మనం తీసుకోవాలంటే 70 రూపాయలు 50 రూపాయలు తీసుకుంటారు. ఎక్కడి నుంచి వచ్చేవాళ్ళు కాబట్టి చెప్తున్నా, భోజనం చాలా బాగుందన్న. మా పాప మేము కూడా వస్తున్నాం, ఇప్పుడే చేసాం భోజనం. చాలా బాగుందన్న భోజనం. పండుగ అనేది ఐక్యతకు చిహ్నం. నలుగురు చేసుకునేది పండుగ కాదు, నలుగురు కలిసి చేసుకునేదే పండుగ అనే నానుడిని జంగారెడ్డిగూడెం రాకింగ్ క్వీన్స్ కిట్టి సభ్యురాలు నిజం చేస్తున్నారు. పండుగలే కాకుండా ముఖ్యమైన రోజులను కూడా రాకింగ్ క్వీన్స్ కిట్టి సభ్యురాలు ఐక్యంగా జరుపుకుంటూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో ముందస్తుగా నూతన సంవత్సర వేడుకలు కిట్టి సభ్యురాలు ఘనంగా నిర్వహించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని రాకింగ్ క్వీన్స్ కిట్టి సభ్యురాల్లో ఒకరైన కర్పూరం సుప్రియ ఇంటి వద్ద ముందస్తు నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. దీనిలో భాగంగా కిట్టి సభ్యురాలు వివిధ రకాల ఆటలు ఆడుతూ సంతోషంగా గడిపారు. అనంతరం కేక్ కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఈ సందర్భంగా కిట్టి సభ్యురాలు కర్పూరం సుప్రియ, తనికిమల్ల లోహిత, మున్సిపల్ వైస్ చైర్మన్ కంచెర్ల వాసవిరత్నములు మాట్లాడుతూ తాము గత 15 సంవత్సరాలుగా ఐక్యంగా ఉంటున్నామన్నారు. కష్ట సుఖాల్లో ఒకరికి ఒకరు తోడుంటూ ముందుకు వెళ్తున్నామన్నారు. తమ కిట్టీలో వివిధ రంగాలకు చెందిన మహిళలు సభ్యులుగా ఉన్నామన్నారు. తమ భర్తల సహకారం వల్లే తాము విజయవంతంగా ముందుకు వెళ్తున్నామన్నారు. ప్రతి మహిళలోనూ ఏదో ఒక నైపుణ్యం దాగి ఉంటుందన్నారు. ఆ నైపుణ్యతను వెలికి తీసి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని, ప్రతి మహిళ లక్ష్యంగా తీసుకోవాలని వారు సూచించారు.
Rocking Queens wishing you ఓకేనండి. 1, 2, 3 start. Rocking Queens wishing you Happy New Year. మాది రాకింగ్ క్వీన్స్ కిట్టి. మా కిట్టీలో అందరూ మా ఫ్రెండ్షిప్ ఇప్పటిది కాదు, లాస్ట్ 15 years నుంచి మా బాండింగ్ ఇలాగే నడుస్తుంది. ఇక ముందు నుంచి కూడా ఇలాగే నడుస్తుందని కోరుకుంటున్నాను నేను. అండ్ మా కిట్టీలో సాఫ్ట్వేర్ వాళ్ళు ఉన్నారు, బిజినెస్ ఉమెన్స్ ఉన్నారు, పొలిటీషియన్స్ ఉన్నారు. అలాగే అందరూ ఉన్న 15 members బెస్ట్ హౌస్ వైఫ్స్. అండ్ నేను ఇలాగే కోరుకునేది ఏంటంటే నెక్స్ట్ న్యూ ఇయర్ రెజల్యూషన్ తీసుకునేది ఏంటంటే ప్రతి ఇంట్లో ప్రతి హౌస్ వైఫ్ ఇలాగే వాళ్ళకి ఉన్న హిడెన్ టాలెంట్ ని బయట పెట్టుకోవాలని చెప్పి కోరుకుంటున్నా. హాయ్ ఆల్ ఆఫ్ యూ. మాది రాకింగ్ క్వీన్స్ కిట్టి అండి. మా కిట్టి చాలా చాలా బాండింగ్ గా ఉంటాం మేము. అసలు ఎవరికి ఏ హెల్ప్ కావాలన్నా, ఎవరికి ఏది సాయం చేయాలనుకున్నా, ఏది కష్టమైనా ఏదైనా మేము అన్నిటికీ ముందుండి మేము హెల్ప్ చేసుకుంటాము. మా కిట్టీలో గేమ్స్ అవనివ్వండి, ఫన్, ఫుడ్ ఐటమ్స్ అన్నీ మంచివి. ఫుడ్ కూడా అన్ని హెల్త్ కి ఉండేటట్టుగానే మేము అన్ని ప్లాన్ చేసుకుంటాము. గేమ్స్ అవి కూడా అన్ని మైండ్ గేమ్స్, గుర్తు పెట్టుకొని ఆడేటట్టుగా మైండ్ గేమ్స్. మనకి మన థీమ్స్, మన ఫెస్టివల్స్, మనం ఎలాగా ఫెస్టివల్స్ సెలబ్రేట్ చేసుకుంటామో ఏంటి దానికి ఉపయోగట్టుగానే మేము గేమ్స్ అవి ప్లాన్ చేసుకుంటాము. ఇలాగే అందరూ కూడా ప్రతి ఉమెన్ హిడెన్ టాలెంట్స్ అన్ని బయట పెట్టుకొని అందరూ ముందుకు సాగాలని, వాళ్ళ ఫ్యామిలీకి ఉమెన్ స్ట్రాంగ్ గా ఉండాలి, అలాగే అందరూ ఉమెన్ స్ట్రాంగ్ గా ఉండాలని కోరుకుంటూ, నేను జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీకి వైస్ చైర్పర్సన్ గా ఉన్నాను అంటే మా ఫ్రెండ్స్ అందరూ చాలా ఎంకరేజ్ చేశారు. అసలు నేను నామినేషన్ వేస్తున్నాను అంటేనే వీళ్ళే ఫస్ట్ నువ్వు వెయ్యి, మేము ఉంటాము, నీకు ప్రతి క్యాంపెయిన్ కి మేము వస్తాము అని ప్రతిరోజు ఎవ్రీడే నేను తిరిగిన 20 days కూడా నా వెనకాల ఫ్రెండ్స్ అందరూ వచ్చి క్యాంపెయినింగ్ చేశారు. అందరికీ ఆల్ ఆఫ్ యూ ఈ సభాముఖంగా నేను థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ అని చెప్తున్నాను. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. రాకింగ్ క్వీన్స్ ఇంత రాకింగ్ గా ఉంది అని అంటే నాట్ ఓన్లీ అవర్ సపోర్ట్, మా హస్బెండ్ సపోర్ట్స్ కూడా ఉండబట్టే మేము అన్నిట్లోనూ ముందుండగలుగుతున్నాము. ప్రతి ఫెస్టివల్ కానీ, ప్రతి హోలీ పండగ నుంచి అన్ని ఫెస్టివల్స్ మేము అన్ని కలిసికట్టుగా జరుపుకుంటాము. ఫ్యామిలీ పార్టీస్ గెట్ టుగెదర్ ఇయర్లీ వన్స్ ఖచ్చితంగా జరుపుకుంటాము. ఇలా రాకింగ్ క్వీన్స్ ఇట్లానే లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలి విత్ కిడ్స్ తో అని చెప్పి ప్రతి మహిళకి ఒక అచీవ్మెంట్, మనసులో ఒక కోరిక అన్ని ఉంటాయి. అది ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవ్వాలని చెప్పి 2026 లో వాళ్ళ యొక్క హార్ట్ లో ఉండే కోరికలన్నీ ఖచ్చితంగా అచీవ్ అవ్వాలి, ఫుల్ఫిల్ అవ్వాలి, వాళ్ళ ఫ్యామిలీస్ తో హ్యాపీగా ఉండాలి, హెల్దీగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాము. ఫ్రమ్ రాకింగ్ క్వీన్స్ దగ్గర నుంచి హ్యాపీ న్యూ ఇయర్. జంగారెడ్డిగూడెం పురపాలక సంఘ కార్యాలయ సబార్డినేట్ షేక్ మహమ్మద్ షరీఫ్ను ప్రతి ఉద్యోగి ఆదర్శంగా తీసుకోవాలని మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి సూచించారు. సబార్డినేట్ షరీఫ్ బుధవారం ఉద్యోగ విరమణ పొందారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ కౌన్సిలర్ సమావేశ మందిరంలో షరీఫ్ను కౌన్సిల్ సభ్యులు, అధికారులు ఘనంగా సత్కరించి వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి మాట్లాడుతూ తనకు సబార్డినేట్ షరీఫ్ కు మధ్య తండ్రి కూతుర్ల సాన్నిహిత్యం ఉందన్నారు. ఆయన పదవీ విరమణ పొందడం తనకు బాధాకరంగా ఉందంటూ కన్నీటి పర్యంతమయ్యారు. అదేవిధంగా పలువురు కౌన్సిల్ సభ్యులు, మున్సిపల్ కమిషనర్ కె వెంకటరమణ మాట్లాడుతూ షరీఫ్ మున్సిపల్ కార్యాలయానికి అందించిన సేవలను కొనియాడారు. జంగారెడ్డిగూడెం పంచాయతీ, నగర పంచాయతీ, గ్రేడ్ 2, గ్రేడ్ 1 మున్సిపాలిటీల్లో కూడా షరీఫ్ విధులు నిర్వహించడం అభినందనీయమన్నారు. నీతి నిజాయితీకి మారుపేరుగా ఉన్న షరీఫ్ను ప్రతి ఉద్యోగి ఆదర్శంగా తీసుకోవాలన్నారు. అనంతరం షరీఫ్ దంపతులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్లు కంచర్ల వాసవిరత్నం, ముప్పిడి వీరాంజనేయులు, కౌన్సిలర్లు కట్టు రమాదేవి, పిపిఎన్ చంద్రరావు, వలవల తాతాజీ, చిటికిల అచ్యుతరామయ్య తదితరులు పాల్గొన్నారు. కమిషనర్ గారికి, మన కౌన్సిలర్కి, వైస్ చైర్మన్ అందరికీ నమస్కారం. షరీఫ్ గారు ఎప్పటి నుంచి ఉన్నారో నాకు తెలియదు, కానీ ఈ 5 సంవత్సరాల నుంచి కూడా తల్లి కూతుళ్ళ అనుబంధం ఉండిపోయిందా. తల్లి కూతుళ్ళ బంధం వేసాడు భగవంతుడు. మళ్ళీ ఆయన చల్లగా చూడాలని దేవుడు కోరుకున్నాను. ఈ రోజున ఇక్కడ చాలా మంది వస్తుంటారు, వెళ్ళిపోతుంటారు ఆఫీసర్స్, కానీ ఆయన గురించి అంత చైర్పర్సన్ గారు కన్నీరు కాల్స్తున్నారంటే ఆయన మంచితనం, ఆయన నిబద్ధత, ప్రజలతో మమైకమయ్యే విధానం, నాయకుల్ని, అధికారుల్ని గౌరవించే విధానానికి అందరూ ముక్తులైపోయారు. ఇవాళ అది ప్రతి ఒక్కరు కూడా నిలబెట్టుకుంటేనే ఏమి తీసుకెళ్లేది ఉండదు, తెచ్చేది ఉండదు, పోయేది ఉండదు. కానీ మంచితనం అనేది ఈయన షరీఫ్
చూసి ప్రతి ఒక్కరూ నేర్చుకునే విధంగా ఉండాలని ఈ రోజున ఆయన గురించి చైర్పర్సన్ గారు కన్నీరు కార్చిన విధానాన్ని చూసి మా గుండెలు కూడా బరువెక్కినాయని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, షరీఫ్ గారు ఎంత బాగా డ్యూటీ అంటేనండి, మేడం గారు డోర్ తీయాలంటే నడిచేవారు కాదు, చాలా ఫాస్ట్గా ఉరుక్కుంటూ వెళ్ళిపోయారు. ఇంకా ఎన్నోసార్లు సార్ పెద్ద ఆయన నెరవండి సార్ మీరు అలా ఉరక్కండి ఎన్నోసార్లు నేనే చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అలాగా ఆయన మంచితనం అవునండి, ఆయన పెద్దలకి ఇచ్చే అధికారులకి ఇచ్చే గౌరవం మర్యాదలు చాలా చాలా ఇదిగా ఉండేవారు. అందుకని అంత మంచి మనిషికి ఈ రోజున వాళ్ళు వీడుకోలు చెప్తా చైర్పర్సన్ గారు కన్నీళ్ళు బలవంతమయ్యారు. అలాగే ఆయన ఇక ముందు లైఫ్ను కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఫ్యామిలీ లీడ్ చేయాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నారు. ఆఫీస్ సూపరింటెండెంట్ మన షరీఫ్ గారు దాదాపు 2000 సంవత్సరం నుంచి గ్రామ పంచాయతీ, నగర పంచాయతీ, గ్రేడ్ 2 మున్సిపాలిటీ కూడా చూశారు. ఆయన ఎప్పుడైతే 2000 సంవత్సరంలో ఉద్యోగం చేరాడో ఆయనకు తెలుస్తుంది, ఎందుకంటే ప్రభుత్వ నిబంధనల ప్రకారము ఎప్పుడు రిటైర్ కావాలనేది. కాబట్టి ఈ రోజు 31/12/2025 నాడు పదవి విరమణ పొందుతున్నారు. ఆయన మన కౌన్సిలర్ గారు చెప్పినట్లు ఎక్కడ ఉన్నా ఆయన ఒరిగిపోయేదము ప్రశాంతంగా ఆయన విధిలో తను నిర్వహిస్తూ ఎలాంటి ఇటు మాటలు అటు మాటలు చెప్పుకోకుండా ప్రశాంతంగా ఉండే వ్యక్తి ఈరోజు పదవి చేస్తున్నాడు. ఇంకా ఉన్న కాలము ఆయురారోగ్యాలతో ఐశ్వర్యంతో ఉండాలని ఆ అల్లాను కోరుకుంటూ, ముఖ్యంగా చెప్పేది ఒకసారి అయితే నేను నా లైఫ్లో చెప్తున్నాను, 2-3 ఇన్సిడెంట్లు చూసినప్పుడు ఎవరైనా ఎంప్లాయీస్ ఉంటే షరీఫ్ గారు లాగా ఉండాలి అని నా మనసుకి చాలాసార్లు అనిపించేది. ఎందుకంటే ఒకసారి నేను ఏదో వెళ్ళో కొంచెం మనీ ఇవ్వబోయాను, ఆయన వద్దమ్మా నాకు నా జీతం ఉంది, నన్ను చిన్నగారు వాళ్ళు బాగా చూసుకుంటారు కూడాను, నాకు అవసరం లేదని ఆయన రిజెక్ట్ చేశారు. నేను ఎంత రిక్వెస్ట్ చేశానో అని అయినా కూడా తీసుకోలేదు ఆయన. అంతేకాకుండా మళ్ళీ నెల నుంచి ఆయన సంతకం పట్టించుకోవడానికి ఆయన కౌన్సిల్స్లో ఉండరు అన్నది చాలా బాధగా అనిపిస్తుంది. షరీఫ్ గారు ఎవరైనా సరే చాలా గౌరవంగా, ఏమంటే షరీఫ్ గారు ఏంటంటే పరిగెడుతున్నారు ఏంటంటే, కాదండి మేడం గారు ఆ పని చెప్పారు, కమిషనర్ గారు ఈ పని చెప్పారని పని ఒత్తిడిలో కూడా గౌరవిస్తూ చక్కగా మాట్లాడి చక్కగా ఆయన సమాధానం చెప్పి వెళ్ళిన వ్యక్తి ఆయన. షరీఫ్ గారు క్రమశిక్షణతోనే ఫస్ట్ నుంచి నాకు మొదటి నుంచి చిన్నప్పటికి తెలుసు. అలాగే పంచాయతీలో జాబ్ కానించి నాకు బాగా పరిచయం. ఎప్పుడు ఎదురు వ్యక్తిని ఎంత గౌరవాలో అంత గౌరవం ఇచ్చేవాడు ఆయన. ఎవరిని తోలనాడటం కానీ, వెళ్ళిపోయిన తర్వాత వేరే మాటలు మాట్లాడటం కానీ అటువంటి ఎప్పుడు షరీఫ్ గారి దగ్గర నేను చూడలేదు, నేను వినలేదు. అసలు అహంకారాన్ని మనిషి సంతకం పెట్టించుకునేటప్పుడు కూడా ఒక చిరునవ్వుతోటి ఆ సంస్కారంతో నమస్కారం పెట్టేవారు ఆయన. అలాంటి మంచి మనిషి ఈరోజు రిటైర్ అవుతుందుకు చిన్న బాధపడినా సరే ఆయన శాశ్వత జీవితం అంత ఆనందంగా గడపాలని కూడా మా వార్డు కుటుంబ సభ్యుడిగా ఎప్పటికీ ఆయన అండదండగా ఉంటారని మనస్ఫూర్తిగా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తుంది. ఈ షరీఫ్ గారి బాటలో మిగతా ఉన్నటువంటి ఈ సిబ్బంది ఎవరైతే ఉన్నారో అదే రీతిలో కూడా మరి ప్రజల మన్నలు పొందాలని, వారి యొక్క ఉద్యోగ బాధ్యతలంతా కూడా మరి గౌరవ సభ్యులు అధికారులు మన్నలు పొందాలని మన షరీఫ్ గారికి రాబోయే రోజుల్లో ఆ భగవంతుడు సంపూర్ణ ఆయు ఆరోగ్యం ఇవ్వాలని, ఈ ప్రజల కోసం మరింత సేవ చేయాలని సందర్భంగా తెలియజేస్తారు. జంగారెడ్డిగూడెం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి పారిశుధ్య కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఏఐటియుసి మండల కార్యదర్శి కుంచే వసంతరావు డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులు చేపట్టిన ఆందోళన కార్యక్రమం బుధవారం కూడా కొనసాగింది. ఈ సందర్భంగా కుంచే వసంతరావు మాట్లాడుతూ గత 2 రోజులుగా విధులు బహిష్కరించి ధర్నా నిర్వహిస్తున్నామన్నారు. చాలని వేతనాలతో కష్టాలు ఎదుర్కొంటున్న పారిశుధ్య కార్మికులకు ప్రభుత్వానికి ఏజెన్సీల పేరిట దళారుల వ్యవస్థను కొనసాగించడం సరికాదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పారిశుధ్య కార్మికులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఒకటైన కాంట్రాక్ట్ ఏజెన్సీని తొలగించి ప్రభుత్వమే అవుట్సోర్సింగ్ ఉద్యోగులుగా పరిగణించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి గౌరవ అధ్యక్షులు జంపన వెంకటరమణరాజు, నాయకులు మేరీ, చంద్రకళ, చల్లాలు, వేముల రాజు, శ్రీను, కృష్ణవేణి, శకుంతల, లక్ష్మి, అనసూయ, దుర్గారావు, రమాదేవి, సత్యవతి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు జంగారెడ్డిగూడెం గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ కార్మికులు నిన్న ఈరోజు ఇక్కడ సమ్మెలో కూర్చోవడం జరిగింది. వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కరించాలని
గత అనేక దఫలుగా వాళ్ళ సమస్యల మీద పరిష్కరించాలనే పిటిషన్లు పెట్టడం జరిగింది. వాళ్ళకి ఇప్పటికే 3 నెలలు పెండింగ్ జీతాలు ఉన్నాయి. అలాగే సంవత్సరం నుంచి పిఎఫ్ కూడా ఇవ్వాలి. ఈ దఫలు ఈ కాంట్రాక్ట్ వచ్చిన కాడి నుంచి గత 3 నెలలకి 4 నెలల దాకా జీతాలు వేయకపోవడం, దీని మీద స్పందించాలి, అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించాలని అనేక మార్లు ఈ ధర్నాలు కూర్చోవడం, వీళ్ళు నిరంతరం పొద్దున్న వచ్చి శుభ్రం చేస్తే కానీ ఈ ప్రజలు ఇలా హాస్పిటల్లో చూపించుకునే పరిస్థితి లేదు. మన ప్రజలకి ఆరోగ్యం ఉండాలనే వాళ్ళకి పడే కష్టం. కాకపోతే ఈ రోజు నాడు ఈ 3 నెలలు జీతాలు లేక ఈ పండగలకి క్రిస్మస్ కానీ, అదేవిధంగా రేపు వచ్చే జనవరి 1 కానీ, రేపు వచ్చే సంక్రాంతి పండుగ కానీ ఆ పిల్లలకి మన బట్టలు కొనుక్కుని వాళ్ళకి సరైన వంట పెట్టే పరిస్థితి లేకుండా ఈ ఇబ్బందులు ఉన్నారు. వాళ్ళు ఇలా ఆర్థికంగా అప్పుల పాలు అయిపోయి ఉన్నారు. కనుక ఇప్పటికైనా సరే ఈ అధికారులు వీళ్ళ స్పందించి ఈ కాంట్రాక్టర్ మీద ఎన్నాళ్ళ మట్టి ఏడిపిస్తున్న ఈ కాంట్రాక్టర్ మీద చర్యలు తీసుకుని వీళ్ళకి ఏదైతే సంవత్సరం నుంచి పెండింగ్ జీతాలు ఉన్నాయో అదేవిధంగా 3 నెలలు ఉన్న ఈ పెండింగ్ జీతాలు కూడా ఇచ్చి వాళ్ళు ఆదుకోవాలని, లేని పక్షంలో ఈ సమస్య పరిష్కరించే వరకు మన ఏఐటీసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని తెలియజేస్తున్నాం. జంగారెడ్డిగూడెం పట్టణంలోని అన్ని వార్డుల అభివృద్ధికి చర్యలు తీసుకున్నామని మున్సిపల్ చైర్పర్సన్ బత్తెన నాగలక్ష్మి పేర్కొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఉన్న సమావేశ మందిరంలో బుధవారం కౌన్సిల్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. చైర్పర్సన్ నాగలక్ష్మి ఈ సమావేశానికి అధ్యక్షత వహించగా కౌన్సిల్ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. ఈ కౌన్సిల్ కి సంబంధించి 21 అంశాలతో కూడిన అజెండాను రూపొందించారు. అజెండాలోని అంశాలపై సభ్యులు చర్చించి పలు తీర్మానాలు చేశారు. అదేవిధంగా మరో 3 అంశాలతో కూడిన టేబుల్ ఎజెండాను కూడా సమావేశంలో ప్రవేశపెట్టగా సభ్యులు దీనిపై చర్చించి ఆమోదించారు. ఈ సమావేశంలో భాగంగా పలు అంశాలపై కౌన్సిల్ సభ్యులు వారి అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అదేవిధంగా అధికారుల వద్ద నుంచి కూడా వివరణ తీసుకున్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ కె వెంకటరమణ, వైస్ చైర్మన్ల కంచెర్ల వాసవిరత్నం, ముప్పిడి వీరాంజనేయులతో పాటుగా కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు. చైర్మన్ గారు అన్నతో సబ్జెక్ట్ ఫస్ట్ సార్ జంగారెడ్డి పురపాలక సంఘం ఆదేశించారు. అందుపై పురపాలక సంఘం అర్చన తయారు చేసి మండల నిధుల నుండి జంగారెడ్డి పురపాలక సంఘం పరిధిలోని అక్కం కోనేరు అభివృద్ధి చెట్టుకు అంచనా సీసీ రోడ్డు వైపుకు అంచనా తయారు చైర్పర్సన్ రూపాయలు ఖర్చు అవుతాయని సదరు పని వెంటనే చేపట్టుకు చైర్పర్సన్ అన్నట్టు ఇది కొత్త రోడ్డు కాకుండా మనం మామూలుగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్ అందిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కిందని తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ పేర్కొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో బుధవారం జరిగిన ఎన్టీఆర్ పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని కూటమి పార్టీల నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా కిషోర్ మాట్లాడుతూ సామాజిక పింఛన్ల రూపంలో అర్హులకు ప్రతి నెల 4,000 నుంచి 15,000 రూపాయలు అందిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కిందన్నారు. ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ జయమని చెప్పడానికి ఇది ఒక నిదర్శనమన్నారు. ఎంపీ మహేష్ కుమార్, ఎమ్మెల్యే రోషన్ కుమార్ల సహకారంతో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందించేందుకు తాము కృషి చేస్తున్నామని కిషోర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు 9% వడ్డీ.
180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత. మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం, అశ్వారావుపేట రోడ్, వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాత్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అశ్వారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. వెల్కమ్ బ్యాక్. గతంతో పోలిస్తే ఈ ఏడాది ఏలూరు జిల్లాలో నేరాల సంఖ్య తగ్గించగలిగామని జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ వెల్లడించారు. ఏలూరులోని జిల్లా కేంద్ర పోలీస్ కార్యాలయ సమావేశ మందిరంలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో పోలీస్ శాఖ వార్షిక నివేదికను ఎస్పీ వెల్లడించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో జిల్లాలో నేరాల సంఖ్య తగ్గించగలిగామన్నారు. 2024తో పోలిస్తే 2025 సంవత్సరంలో నేరాల సంఖ్య 21% తగ్గిందన్నారు. ముఖ్యంగా దొంగతనాలకు సంబంధించి రికవరీ రేటు 60 నుండి 68% పెరిగిందన్నారు. 62 నుంచి 65% కేసులను ఛేదించగలిగామన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పలు ప్రాంతాల్లో దొంగతనాలు జరగకుండా అడ్డుకోగలిగామన్నారు. 2025లో తమ సిబ్బంది పనితీరు కూడా సంతృప్తికరంగానే ఉందని ఎస్పీ పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. 2024-25కి ఒక 21% రిడక్షన్ ఉంది. ముఖ్యంగా ఈ ప్రాపర్టీ అఫెన్సెస్ మనం చూస్తే 2024లో మన దగ్గర పోయిన సొమ్ము 7 కోట్లు. అది 2025 వచ్చేసరికి 6,32,00,000. సో ప్రాపర్టీ పోగొట్టుకున్న ప్రాపర్టీ కూడా సిగ్నిఫికెంట్గా తగ్గింది, మన దగ్గర నుంచి చోరీ చేయబడింది. సేమ్ టైం ప్రాపర్టీ రికవర్డ్ 4,28,00,000 లాస్ట్ ఇయర్ మనం రికవర్ చేసాము. ఈ ఇయర్ 4,26,00,000. అంటే ఇంకా ఇయర్ జరిగినవి ఇంకా రికవరీ అవుతాయి. జనరల్గా పాతవి ఇప్పుడు 2024లో 23లో ఒక 10 ఏళ్ళ తర్వాత ముందు పోయిన సొమ్ములు కూడా చాలా వరకు రికవర్ చేయడం జరిగింది. అది కాకుండా ఇప్పుడు 2025లో కూడా ఇప్పుడు జరిగిన క్రైమ్, ఫర్ ఎగ్జాంపుల్ డిసెంబర్లో జరిగి ఉంటుంది, జనవరిలో కానీ మార్చిలో కానీ డిటెక్ట్ అవుతుంది. తద్వారా ఆ క్రైమ్ టోటల్ రికవరీ పర్సంటేజ్ మనది 60% నుంచి 68% పెరిగింది. అండ్ డిటెక్షన్ అంటే ఎన్ని డిటెక్ట్ చేసాము 62% నుంచి 65%కి పెరిగింది. చూస్తే మనము ఫింగర్ ప్రింట్ టెక్నాలజీ యూజ్ చేసుకోవడం కానీ, సీసీటీవీ ఫుటేజ్ కానీ, ఈ కాల్ అనాలిసిస్, ఎఫ్ఆర్ఎస్ టెక్నాలజీ. ఇప్పుడు ఎఫ్ఆర్ఎస్ కూడా మీరు చూస్తే చాలా వరకు మన జిల్లాలో కొన్ని ప్లేసెస్లో కెమెరాస్ పెట్టడం జరిగింది. అక్కడ ఎవరైనా దొంగ వచ్చినప్పుడు ఆ దొంగ గురించి కమాండ్ కంట్రోల్లోకి అలర్ట్ వస్తుంది, ఫలానా చైన్ స్నాచరు, ఫలానా దొంగ మన ఈ ఏరియాలోకి వచ్చి తిరుగుతున్నాడు. అట్లా మనకి చింతలపూడిలో దొంగతనం చేయకముందే ఒక గ్యాంగ్ని కూడా మనం అరెస్ట్ చేయడం జరిగింది.
సో తద్వారా టెక్నాలజీ చాలా మంచి ఫలితాలు మనకి ఇచ్చాయి. రికార్డ్ నెంబర్లో మనం బైక్స్ వెనక్కి ఇవ్వడము, మనము ప్రాపర్టీ వెనక్కి ఇంటి దగ్గరికే వెళ్ళి వాళ్ళ ప్రాపర్టీ హ్యాండ్ ఓవర్ చేయడము, ఇట్లాంటివి మంచి వర్క్స్ మన టీమ్స్ తయారు చేశారు. కిలోమీటర్ యాక్సిడెంట్స్ మనకి చాలా తగ్గింది. తర్వాత సైబర్ క్రైమ్లో కూడా చాలా కొన్ని సక్సెస్ఫుల్ కేసెస్ మన వాళ్ళు డిటెక్ట్ చేయడము, అమౌంట్ రికవర్ కూడా చేశారు. ఆల్మోస్ట్ 20 కోట్ల అమౌంట్ హోల్డ్ చేయగలిగారు అకౌంట్స్లో. జంగారెడ్డిగూడెం పట్టణంలోని పలు సమస్యలపై కౌన్సిలర్లు గళమెత్తారు. పట్టణంలోని మున్సిపల్ సమావేశ మందిరంలో జరిగిన కౌన్సిల్ సమావేశంలో పలు వార్డుల్లోని సమస్యలను కౌన్సిలర్లు చర్చకు తీసుకొచ్చారు. తమ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, కౌన్సిలర్లు కట్టూరు రమాదేవి, ముప్పాని రమణ, వలవల తాతాజీ, ఎల్ వెంకటేశ్వరరావు, కంచర్ల గీతాకుమారి, పిపిఎన్ చంద్రరావు, నేట్ర సుబ్బలక్ష్మిలు మాట్లాడుతూ తమ వార్డుల్లోని రోడ్లు అభివృద్ధి చేయాలని, పారిశుధ్య పరిస్థితి మెరుగుపరచాలని, వీధి లైట్లు, మంచినీటి పైపులు ఏర్పాటు చేయాలని కోరారు. కౌన్సిలర్లు తెలిపిన సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తామని చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి, కమిషనర్ వెంకటరమణులు పేర్కొన్నారు. నా వాటిలో మొత్తం పెట్టిన వర్క్స్ 5 అయితే అందులో కంప్లీట్ అయ్యింది ఒకటి. ఈరోజు మార్నింగ్ కూడా నేను కాంట్రాక్టర్ గారిని అడిగాను, అడిగితే బిల్లులు అవ్వట్లేదు అన్నారు. అది కనీసం మరి మీరు కమిషనర్ గారు కొంచెం కాంట్రాక్టర్స్తో మాట్లాడి ఆ మినీ వర్క్ని కూడా కొంచెం చేయించాలనుకోండి, ఆ వాటిలో మేము తిరగలుగుతామండి. ఇన్ని వర్కులు పెడుతున్నారు మేడం గారు, వీటికి ఎలా వస్తారు మేడం గారు? కాంట్రాక్ట్లు రాలేదు అంటారు. ఒకటో వాటికే రావట్లేదండి కాంట్రాక్టులు. ఎన్నిసార్లు అంటే మేడం గారు అడిగి నాకు తీసుకొచ్చాను మేడం గారు. నేను వాటిలో ప్రజల గురించి మేడం గారు అడుగుతున్నాను. నేను నా సొంతంగా కాదు కదా అడిగేది, ప్రజల గురించి అడుగుతున్నాను. నాకు అన్ని వాటి పైప్ లైన్ చేశారు మేడం గారు. ఒకటో వాటి పైప్ లైన్ 11 లక్షలు పెట్టించాను. ఇప్పటికి టెక్నికల్ శాంక్షన్కి వెళ్ళి రాలేదు. ఇప్పుడు రాలేదు, టెండర్ పిలవట్లేదు. అసలు ఒక వర్క్ పైప్ లైన్ వర్క్ చేయలేదు మేడం గారు. ఒకటో వాటికి పైప్ లైన్ చేయలేదు, ఒక వర్క్ పెట్టట్లేదు, ఒక వర్క్ చేయట్లేదు. ఏ మేడం నేనేం సమాధానం చెప్పండి మేడం గారు అంటే ప్రజలకే. నేను మరీ రిక్వెస్ట్ చేసి నేను 20వ తారీఖున మీకు చెప్పాను, కొత్తపేట 9 సందులు ఉన్నాయి, అందులో 6 సందుల్లో చర్చిలు ఉన్నాయండి. దయచేసి ఆ చర్చి రోడ్డు ఇప్పుడు 25 వార్డులో రబ్బిష్ పోసినట్టు కాకుండా కనీసం నేను ఆ జంగిల్ క్లీన్ చేయమని చెప్పానండి. ఆ కరెక్ట్గా 4 రోజులు ఆయన గంగాధర్ గారు సెలవు పెట్టారు. వీళ్ళు ఒకళ్ళు పంపించారు, అందులో ఒకళ్ళు వస్తున్నారు, ఒకళ్ళు రావట్లేదండి. ఒక్కసారి మీరు దృష్టి పెట్టుకుని, ఎందుకంటే మీరు అడ్మినిస్ట్రేషన్ బాగానే చేసుకుంటారు కాబట్టి కంపల్సరీ ముందు ఆ జంగిల్ క్లీన్ చేయించండి. కొంచెం క్రిస్మస్ రోజు ప్రతి ఒక్కళ్ళు తిరుగుతానండి. ఆ చర్చి చుట్టూ నా పాములు వెళ్తున్నాయి. అలాగే నడక రోడ్ లేదండి. ఒక సందులో ఇంకో సందులోకి వెళ్ళి తిరిగి రావాల్సి వస్తుంది. దయచేసి అప్ రోడ్ నుండి కూడా అవకాశం లేని పరిస్థితి అండి. నేను రిక్వెస్ట్ చేసి 5 రోజులు వెంటాడుతూనే వచ్చాను. అసలపేట రోడ్లో మన డివైడర్ ఎలా ఉంది? మనుషులు దాటేలాగా ఉంది, కుక్కలు మామూలుగా జంతువులు దాటేలా ఉంది. ఇవన్నీ యాక్సిడెంట్లు అవుతున్నాయి. మొన్న మన కౌన్సిల్ సభ్యులు కూడా డివైడర్ రావుతూ ఉంటే అటు నుంచి వచ్చి పడేశారు. అనవసరమైన డివైడర్లు ఉన్నాయి. హైట్ పెంచండి, డివైడర్ హైట్ పెంచాలండి. ఏలూరు, రాజమండ్రి ఇవి కూడా మనుషులు దాటేలా ఉండవు, జంతువులు దాటేలా ఉండవు. కేవలం జంగారెడ్డిగూడెంలో చిన్నగా డివైడర్ 2 అడుగులు ఎత్తుకోలేదు. దానివల్ల వెహికల్స్, మనుషులు, జంతువులు రావడం వల్ల ఇబ్బందులు ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి అసలపేట రోడ్ డివైడర్ హైట్ పెంచాలి. అనవసరమైన కార్నర్స్ అన్ని తీసేయాలి. పట్ట వస్త్రం ఇంటి పక్కన ఉన్న రోడ్డు ఎప్పుడో 3 సంవత్సరాలు బట్టి చెప్తున్నామండి. ఆ రోడ్డు అసలు అవ్వట్లేదు. ఏదో చెప్పాలి మీరు సమాధానం. మట్ట వస్త్రం ఇంటి పక్క రోడ్డు అండి. ఎప్పటి నుంచో టెండర్ పిలుస్తా అని చెప్తున్నారు, పిలవట్లేదు కదండి. మీరు ఎప్పుడో వచ్చి చెప్పండి. కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ దగ్గర ఒక లైట్ పోలు కావాలండి. లైట్ పోలు వేయాలి అక్కడ. కుక్కలు కాదండి, కుక్కలో ఇబ్బంది అవుతుంది మాకు. నడిచేస్తాకి కుక్కలకి ఇబ్బందో మాకు ఇబ్బందో తెలియట్లేదు. లైట్ లేకపోతే కుక్కలకే ఇబ్బంది అండి, మనుషులకు కాదు. ఎందుకంటే వచ్చి మీద పడుతున్నాయి కదా, వాళ్ళందరూ గొడవ చేస్తున్నారు. ఈ మధ్యన కుక్కలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఎవరైనా తెచ్చి వదిలేసారు అక్కడ లారీ నిజంగా. ఎందుకంటే నాకు మొన్న ఆయన ఒక అధ్యాత్మిక చెప్పాడండి,
ఆ కుక్కల్ని పక్క వాళ్ళు ఊళ్ళో లోడ్ చేసుకుని తీసుకొచ్చి వదిలేస్తున్నారండి. అది బైపాస్ రోడ్ లో నేను ఒక రోజు చూశాను. మేడం గారు చెప్పిన దాన్ని బట్టి అర్థం ఏంటంటే వదిలేసారు. 30 లక్షల రూపాయలు వరకు కూడా వర్క్ కావాలి, అలాగే ఉండిపోయినాయి. మళ్ళీ కొత్త అన్ని పెట్టారు, అవి అవుతుంది. కనీసం నామినేషన్ వర్క్ లో కల్వర్ట్ పెట్టాను సొసైటీ రోడ్లో అండి, అది కూడా ఇప్పుడు వరకు జరగలేదు. అసలు సంవత్సరం అయిందంటే అది పెట్టి. తెలుగుదేశం పార్టీలో కష్టపడిన ప్రతి కార్యకర్తను అధిష్టానం గుర్తించి తగిన ప్రాధాన్యత ఇస్తుందని చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ తెలిపారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో చింతలపూడి నియోజకవర్గంలో ఇంటింటికి తిరిగి ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజలకు పూర్తి స్థాయిలో వివరించిన కార్యకర్తలను గుర్తించి వారిని ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు. ఈ నేపథ్యంలో జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన బొబ్బర రాజపాల్ కుమార్, గెడా సుబ్రహ్మణ్యం, నంగులూరి జగత్ కుమార్, నెట్టా రామ్ కుమార్, నాయుడు శ్రీనివాస్, జువ్వారి సత్యనారాయణ, యాతగిరి లక్ష్మిలు సత్కరించబడ్డారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సి, స్త్రీ శక్తి, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ తదితర సంక్షేమ పథకాలను పెద్ద ఎత్తున అమలు చేస్తున్నామని వెల్లడించారు. పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటాలంటే ఇప్పటి నుంచే గ్రామాల్లో ప్రజలతో మమేకం అవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్, ప్రధాన కార్యదర్శి కోనేటి చంటి తదితరులు పాల్గొన్నారు. దివ్యాంగులను ఆదుకోవడమే పరమత ధర్మమని భీమడోలు తహసీల్దార్ బి రమాదేవి తెలిపారు. అఖిలాంధ్ర దివ్యాంగుల సేవా సమితి ఆధ్వర్యంలో మానవ సేవే మాధవ సేవ అనే నినాదంతో భీమడోలులో ముందస్తుగా 2026 నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షురాలు మామిడిపల్లి కృష్ణకుమారి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ కేక్ కట్ చేశారు. శ్రీ మాధురి జూనియర్ కళాశాల, పాలేటి విద్యా సంస్థ, గీతాంజలి కళాశాలల ఆర్థిక సహాయంతో దివ్యాంగులకు దుప్పట్లు, పండ్లు, భోజనం అందించారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్లు కె ప్రేమ్ కుమార్, శ్యామ్, గౌతమ్, ప్రిన్సిపాల్స్ పి బాలు, శ్రీనివాస్, దివ్యాంగుల సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు మామిడిపల్లి నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. అందరూ భీమడోలు మండలం ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చారనుకుని అనుకున్నాను నేను. కానీ కాదు, మన జిల్లాలో వేరే వేరే దగ్గర నుంచి ఆపం వేసి మరీ వచ్చారు. అంటే ఏంటంటే ఇది మీ యునైటీ అనేది చూపిస్తుంది. ఇక్కడ చాలా బాగుంటుంది, అందరూ నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అంటే రెగ్యులర్ వర్క్ కన్నా మీకు ఇచ్చిన ఇది కూడా బాగుంది. సో మాకన్నా కూడా ఏదైనా చిన్న అవగాహన కూడా మా ఐక్యూ లెవెల్ నుంచి ఎత్తేస్తారు. ఇంటర్నెట్ అయితే ఏంటి, లేదంటే ఆలోచనలు అయితే ఏంటి, రెగ్యులర్ వాళ్ళు చేసేదానికన్నా కూడా విభిన్న ప్రతిభావంతులు ఇంకా హైపర్ యాక్టివ్ గా ఉంటారు. ఇది నేను కష్టాను ప్రతి సాయంలో. కాబట్టి ఈ రోజు మానవతనే మానవుతారు అంటే మనం అది కూడా మనం తెలుగులో ఆర్గనైజ్ చేస్తాం. అండ్ మన మండలానికి సంబంధించిన ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా మీరు డైరెక్ట్ గా నాకు ఎప్పుడైనా చెప్పొచ్చు. మీరు డైరెక్ట్ గా చెప్పలేదు. ఇప్పుడు మేడం కూడా ఈ కంపెనీలో ఉన్నారని చెప్తున్నారు. ఈ రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్ లో ఎవరి ద్వారా చెప్పినా కూడా ఏదైనా హెల్ప్ కావాలని మన మండలం తరఫున మాక్సిమం ట్రై చేస్తాము. అండ్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ ఆఫ్ యు. నూతన సంవత్సర వేడుకల్లో పాశ్చాత్య సంస్కృతిని యువత విడనాడాలని పీడీఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈ భూషణం డిమాండ్ చేశారు. బుట్టాయిగూడలో పీడీఎస్యు, పీవైఎల్, పీఓడబ్ల్యూ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. గ్రామంలోని ప్రధాన సెంటర్లో ప్రారంభమైన ర్యాలీ వీధుల్లో కొనసాగింది. ఈ సందర్భంగా భూషణం మాట్లాడుతూ నూతన సంవత్సర ఆహ్వానాన్ని జరుపుకుంటున్న పాశ్చాత్య సంస్కృతి వేడుకల వలన యువత జీవితాలు నాశనం అవుతున్నాయన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా యువత జరుపుకునే విదేశీ సామ్రాజ్యవాద విష సంస్కృతి వలన ఆర్థికంగా దోపిడీకి గురవుతున్నామన్నారు. అంతేకాకుండా వేడుకల పేరుతో మద్యపానానికి, డ్రగ్స్, గంజాయి వంటి వ్యసనాలకు లోనై జీవితాలను నాశనం చేసుకుంటున్నామన్నారు.
యువత సామ్రాజ్యవాద విష సంస్కృతి వేడుకలను వ్యతిరేకించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కెచ్చెల పోతిరెడ్డి, బన్నె వినోద్, వెట్టి భారతి, కురసల లత, కట్టం నాగేశ్వరరావు, కొమరం నాగార్జున, నడపాల ముక్కారెడ్డి, కెచ్చెల ప్రసాద్ రెడ్డి, గురుగుంట్ల బాబురావు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ఉన్న ముఖ్యాంశాలు మరొకసారి. ముందస్తు నూతన సంవత్సర వేడుక జరుపుకున్న జంగారెడ్డిగూడెం మున్సిపల్ కౌన్సిల్. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి. కూటమి ప్రభుత్వం పునఃప్రారంభించిన అన్నా క్యాంటీన్లు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి. కూటమి పార్టీల మున్సిపల్ కౌన్సిలర్లు వెల్లడి. ఐక్యతతో ఆదర్శంగా నిలుస్తున్న జంగారెడ్డిగూడెం రాకింగ్ క్వీన్స్ క్విట్టి సభ్యురాలు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ఆకాంక్ష. ఉద్యోగ విరమణ పొందిన జంగారెడ్డిగూడెం పురపాలక సంఘ కార్యాలయ సబార్డినేట్ షేక్ మహమ్మద్ షరీఫ్ ఘనంగా సత్కరించిన కౌన్సిల్ సభ్యులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.